హరీష్ వైట్ రైస్ 50 ఫిల్స్ తక్కువ ఇస్తే రేపు ఇచ్చిపోండి అన్నాడు. ఇదో 3 కడగకపోయినాం అనుకో మళ్ళీ రోతగా ఉన్నది బండి కూడా కడగట్లేదు అని చెప్పేసి అనుకుంటారు. నన్ను 2 ఇళ్ళల్లో వాడుతున్నారు అనమాట. ఒక ఇల్లు వచ్చేసి జహరాలో ఉంటుంది, ఒక ఇల్లు మిసైల్లో ఉంటుంది. 9:50 టైము, 9:45కి వచ్చారు. 5 నిమిషాల్లో స్కూల్ దగ్గర వదిలేసాము. ఈ కెమెరా కనిపిస్తుంది కదా దేడా, ఏం తెలియని అమాయకురాలు మారి నిలబడుకొని ఉంటుంది అనమాట. ఆడ చూడండి పోలీసు వాళ్ళు. మొత్తం డ్యూటీ అయిపోయేసరికి ఎన్ని కిలోమీటర్లు తిరుగుతుంది బండి, ఎన్ని వందల కిలోమీటర్లు మనం తిరుగుతాం అనేది మీరే కౌంట్ చేసుకుంటారు. తర్వాత క్యారెట్ కోస హై ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ శివ. ఈ వీడియో వచ్చేసి రంజాన్ టైంలో మనకి పొద్దున్నే డ్యూటీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నైట్ ఏ టైంకి పడుకుంటాం, ఏమేమి డ్యూటీలు చేపిస్తారు అండ్ ఆ టైం దాకా ఏం డ్యూటీలు ఉంటాయి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. సో ఆ డౌట్ని ఈ వీడియోలో క్లియర్ చేస్తా. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి టైం కరెక్ట్గా 8:15 అవుతుందన్నమాట. సో 7:30 కల్లా లేచేసి బండ్లన్నీ కడిగేసి ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి, ఈరోజు వర్షం పడుతుంది దానివల్ల బండ్లు అయితే కడగలే, ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసినాము. 9:30కు స్కూలు, కానీ 1 అవర్ ముందే నేను ఈ నుంచి బయలుదేరి 9 అక్కడికి వెళ్ళిపోతా. ఎందుకంటే ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది అనమాట రంజాన్ టైంలో. కాబట్టి అందరికీ టైమింగ్స్ మారిపోయినాయి, అందరూ ఒకే టైంలో బయలుదేరి వెళ్ళిపోతున్నారు ఇంట్లో నుంచి. సో అక్కడ ట్రాఫిక్ నిలబడిపోవడం వల్ల లేట్ అయిందనుకోండి మళ్ళీ తిడతారని చెప్పేసి నేను ముందే వెళ్ళిపోతా. వీడియో చాలా బాగుంటుంది, చాలామందికి బాగా ఉపయోగపడుతుంది. కొత్తగా వచ్చే వాళ్ళకి రంజాన్ టైంలో ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి తెలుసుకుంటారు. దయచేసి వీడియోకి లైక్ చేయండి. వీడియోని స్టార్ట్ చేద్దాం. పొద్దున్నే మనం బండి స్టార్ట్ చేసిన తర్వాత కొద్దిగా హీట్ అయిన దాకా ఒక 10 నిమిషాలు వదిలేయాలి బండిని. 40 కిలోమీటర్లు అయితే తిరగచ్చు అనమాట ఉండే పెట్రోల్తో. ఫుల్ చేయించేద్దాము. ఫుల్ చేయించిన తర్వాత ఎన్ని కిలోమీటర్లు వస్తుంది, ఎన్ని కిలోమీటర్లు తిరిగిన అనేది మీకే అంచనా వచ్చేస్తుంది. ఓం నమః శివాయ. మనకు పెట్రోల్ స్టేషన్ దగ్గరే, సో పక్కనే ఉంటుంది. ఆల్ఫా పెట్రోల్లోనే ఎక్కువ పట్టిస్తాను నేను. మనకి పెట్రోల్ కార్డు ఉందన్నమాట. మా మేడం కేయూఎఫ్పిసి అని చెప్పేసి కోవిడ్ పెట్రోల్ కంపెనీలో పనిచేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి పెట్రోల్ కార్డు ఇచ్చారు మనకి. పెట్రోల్ కార్డుతో ఎంతైనా పట్టించుకోవచ్చు పెట్రోల్. ఇటు సైడ్ చూపిస్తుంది కదా యారో మార్కు, ఇటు సైడ్ ఉన్నట్టు అనమాట, అంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అటు సైడ్ చూపిస్తుంది అనుకొని రైట్ సైడ్ ఉంటుంది అనమాట. ఏది పెట్రోల్ పట్టుకునేది ఆ బొక్క. చాలామంది పెట్రోల్ ఆది అనేది పట్టిస్తారు, అంటే రెడ్ కలర్లో ఉండేది పట్టిస్తారు. నేను వచ్చేసి సూపర్ పట్టిస్తా. మా సార్ వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు సూపరే పట్టించు, పర్లేదు నేను అంటే ఎక్కువ కాస్ట్ అయినా సరే సూపర్ అనేది కొద్ది మైలేజ్ వస్తుంది అండ్ కొంచెం క్వాలిటీగా ఉంటుంది అని చెప్పేసి సూపర్ పట్టిస్తారు అనమాట. ఇదే ఆ పెట్రోల్ కార్డు, ఎంతైనా పట్టించుకోవచ్చు, ఫ్రీ. చూడండి 88 లీటర్లు దాకా పట్టింది. 9 దినార్ల 250 ఫిల్స్ అయింది టోటల్ అమౌంట్. అంటే 10 దినార్లు అనుకోండి, 2,800 పైనే. సో ఇప్పుడు చూడండి 861 కిలోమీటర్లు తిరగచ్చు. మొత్తం డ్యూటీ అయిపోయేసరికి ఎన్ని కిలోమీటర్లు తిరుగుతుంది బండి, ఎన్ని వందల కిలోమీటర్లు మనం తిరుగుతాం అనేది మీరే కౌంట్ చేసుకుంటారు తర్వాత. సో డ్యూటీ అయితే స్టార్ట్ అయిపోయింది, ఇంకా వెళ్ళిపోతున్నా స్కూల్ డ్యూటీకి. పోలీసు వాళ్ళు ఎక్కడ చూసినా ఉంటారు రోడ్ల మీద. మనం కూడా ఏదన్నా చిన్న మిస్టేక్లు చేసినా, బండి అటంటే అటు తోలినా పట్టుకుంటారు, ఫైన్లు వేస్తారు. యాక్చువల్గా ఈ ప్లేస్లో ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది. 1.5 కిలోమీటర్ 90% పక్క ఫుల్ ఉంటుంది. ఆడ చూడండి పోలీసు వాళ్ళు. అలాగ పోలీసు వాళ్ళు ఉండి ఈ రోడ్డు దగ్గర మాత్రమే చాలా స్ట్రిక్ట్గా అండ్ వెహికల్స్ని ట్రాఫిక్ అనేది లేకుండా క్లియర్ చేస్తూ ఉంటారు. ఈ కెమెరా కనిపిస్తుంది కదా దేడా, ఏం తెలియని అమాయకురాలు మారి నిలబడుకొని ఉంటుంది అనమాట. ఎవడన్నా లైన్ క్రాస్ చేసినా, లేదు ఎల్లో సిగ్నల్ దాటి రెడ్ సిగ్నల్ పడేటప్పుడు రెడ్లో దాటినా 50 దినాలు ఫైను. ఫోన్ యూజ్ చేస్తావునా 50 దినాలు ఫైను. సో సీట్ బెల్ట్ పెట్టకపోయినా 50 దినాలు ఫైను. ఎట్లా కొడతారో తెలియదు, అవి ఎలా క్యాప్చర్ చేస్తాయో తెలియదు, భయంకరంగా ఫైన్లు. టైం వచ్చి కరెక్ట్గా 8:42. స్కూల్ డ్యూటీ చేసే ఏరియాకి వచ్చేటప్పటికి 8:42 టైము. నేను ఇంటికాడ 8:15 బయలుదేరి
పెట్రోల్ పట్టించుకొని ఆ నుంచి వచ్చేసాను అనమాట. సో ట్రాఫిక్ లేకపోవడం వల్ల అండ్ పోలీసు వాళ్ళు అక్కడ ట్రాఫిక్ క్లియర్ చేయడం వల్ల 15 నిమిషాలు ఇక్కడికి వచ్చేసిన. చెప్పాను కదా 15 నిమిషాలు పడుతుంది అని చెప్పేసి. సో ట్రాఫిక్ ఉన్నిందంటే మాత్రం 1/2 అవర్ పైన పడుతుంది. ఇక్కడ కూర్చొని నేను ఏం చేస్తానంటే వాళ్ళు వచ్చేటప్పటికి 9:30, 9:40 అయిపోతుంది కాబట్టి ఒక 1/2 అవర్ టైం ఉంది కదా, వీడియోస్ ఎడిట్ చేసుకుంటాను అనమాట ఈ 45 మినిట్స్. సో రూమ్లో టైం దొరికినప్పుడు రూమ్లో ఎడిట్ చేసుకుంటా, ఇలా ఏదన్నా వెయిటింగ్లో కూర్చున్నప్పుడు వెయిటింగ్లో చేసుకుంటాను అనమాట. వీడియోస్ ఎడిట్ చేసుకోవడం, అప్లోడ్ చేసుకోవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటాయి టైం దొరికినప్పుడు. 9:45 టైం వచ్చేసారు బండిలోకి పిల్లలు. 9:50 టైము, 9:45కి వచ్చారు. 5 నిమిషాల్లో స్కూల్ దగ్గర వదిలేసాము. ఆడపిల్లలు స్కూల్ వదిలేసిన తర్వాత 9:50కి అంతా, ఇప్పుడు వచ్చేసి 10 అవుతుంది టైము. సో ఆడపిల్లలకి మగపిల్లోడికి కొంచెం డిస్టెన్స్ అనమాట. అంటే ఆడపిల్లల స్కూల్ వచ్చేసి మా ఏరియాలోనే, కానీ మగపిల్లోడిది వీడిది ప్రైవేట్ స్కూల్ అనమాట. దానివల్ల ఈ పులి ఆట ఆడడానికి వేరే ఏరియాకి వస్తుంది. టైం 10, స్కూల్ డ్యూటీ కంప్లీట్. ఈ రూట్లో నేను ప్రతిరోజు వెళ్తూ ఉంటా. అక్కడ కనిపిస్తుంది కదా, ఇది మినిస్టర్ జోన్ ఒక ఆఫీస్ అనమాట. పెద్ద పడవ ఉన్నట్టు ఉంటుంది ఇది. స్కూల్ డ్యూటీ అంతా కంప్లీట్ చేసుకొని వచ్చేటప్పటికి టైం వచ్చేసి 10. ఓకేనా? అంటే పిల్లలు భిన్న వచ్చేసారు అనుకోండి బండిలోకి, ఒక 1/2 అవరే తీసుకొని ఆడపిల్లలను వదిలేసి మగపిల్లలను వదిలేసి ఇంటికి వచ్చేసి పని మనిషిని వదిలేస్తాము. ఆ తర్వాత మేడంకి మెసేజ్ చేయాలి. లేడీస్ని వీడియో తీయడము అండ్ లేడీస్ వీడియోస్లో చూపించడం అలాంటివి చేయకూడదు కాబట్టి, సో మేడం తీసుకొని వదిలిపెట్టేసిన తర్వాత ఏ టైంకి మేడం ఆఫీస్లో వదిలిపెట్టాను చూపిస్తాను. 10:30కి మేడం వచ్చి బండి ఎక్కింది. 11 కల్లా వాళ్ళ ఆఫీస్ దగ్గర అయితే వదిలేశాను అనమాట. ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్ వెళ్ళటానికి ఉండదు. సో మళ్ళీ డ్యూటీ అయితే చెప్పేసి వెళ్ళింది. KUFPEC మా మేడం వర్క్ చేసే ఆఫీసు. ఇక ముందుంది ముసళ్ళ పండుగ. ఇక్కడ నుంచి డ్యూటీలు దోలు తీరిపోతాయి. ఇంత పెద్ద బ్రిడ్జిలు ఎక్కినప్పుడు కింద ఉండే ఏరియాలో ఇల్లులు భలే కనిపిస్తాయి. అసలు ఎక్సలెంట్ ఉంటుంది. పెద్ద పెద్ద ఇల్లులు చూడండి ఎంత చిన్నటికి కనిపిస్తున్నాయో. చాలా బాగుంటుంది అనమాట పైన బ్రిడ్జిలు ఎక్కినప్పుడు చూడడానికి ఏరియా మొత్తం. రోజుకు 1-2 వస్తువుల కన్నా ఈ జమ్యాక్ పక్కా వస్తా. కానీ ఈసారి మాత్రం పెద్ద లిస్టే పెట్టారు. జమ్యా లోపలికి వచ్చాము, ఒక అర్బానా తీసుకున్నాము. మనకు కావాల్సిన వస్తువులన్నీ దీంట్లో వేసుకొని, క్యారెట్, కోసా, ఇవి వచ్చేసి పెరుగు. అంటే చాలా రకాల కంపెనీలు అయితే ఉంటాయి. వీటిలో చిన్న టీ దొరుకుతాయి, పెద్ద టీ దొరుకుతాయి, కిలో టీ దొరుకుతాయి, 2 కిలోల టీ కూడా దొరుకుతాయి. ఇప్పుడు ఇన్ని తీసుకున్నాం కదా, ఇంకొక గంట తర్వాత ఇంకొకటి ఏదైనా వస్తువు కావాలంటే, లేదు ఇంకొక 10 నిమిషాల తర్వాత, లేదు మనం ఇంటికి ఎత్తుకొని ఇచ్చిన తర్వాత ఈ వస్తువు మర్చిపోయినానంటే మళ్ళీ ఆ వస్తువు కోసం రావాలి. ఇట్లా 4-5 సార్లు వస్తా. జమ్యాకి 4-5 సార్లు వచ్చి 4-5 సార్లు అటెండెన్స్ వేసిపోతా రోజు. కొంతమంది ఇళ్ళల్లో జమ్యా అంటే వారానికి సరిపడా సరుకులు ఒకటేసారి తీసుకొని వెళ్ళిపోతారు. ఏదైనా 1-2 చిన్న చిన్న వస్తువు కావాలంటే వెళ్ళి తీసుకొచ్చుకుంటారు అంతే. కానీ మా వాళ్ళు అట్ట కాదు. ఒక్క వస్తువు కావాలన్నా పంపిస్తారు, మళ్ళీ ఇంకొక గంట తర్వాత ఇంకొక వస్తువు కావాలంటే మళ్ళీ పంపిస్తారు. ఒకసారిగా తెచ్చుకోరు అనమాట. సో మా మేడం వచ్చేసి హతీన్ అనే ఏరియాలో ఉండే స్టూడియోకి వెళ్ళమనిందనమాట. స్టూడియోకి వచ్చా, 1 దినార్ అక్కడ పే చేసి ఫోన్ నెంబర్కి వాట్సాప్లో ఫోటోలు పెట్టమని చెప్పింది. స్టూడియోలో మా పులి ఆటాడి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత చూడండి ఏమంటారు. ఇబ్రాహిం, హౌ ఆర్ యూ? సూఫ్, టేక్ ఇట్. వీడిని 12:50 నుంచి 1 గంట కల్లా ఇంట్లో వదిలేస్తా. తీసుకొచ్చిన బొమ్మలన్నీ మాకు చూపిస్తూ ఉంటాడు అనమాట. వీడు ఇంగ్లీష్ లోడ మాట్లాడతాడు, అరబిక్ మాట్లాడే చేత కాదు. ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు పిల్లలందరూ కూడా. అరబిక్ చాలా తక్కువ, చదివేది కానీ మాట్లాడేది కానీ తక్కువ. రోజు 1 గంట కల్లా స్కూల్ దగ్గరికి వచ్చేస్తాను పిల్లల్ని వదిలిపెట్టి. కానీ ఈరోజు లేట్ అయింది, కొంచెం 6 నిమిషాలు లేట్ అయ్యేదానికే పార్కింగ్ దొరకలా, లేకుంటే ఆ ప్లేస్లో పెట్టినటువంటి పార్కింగ్. టైం వచ్చేసి 1:45. స్కూల్ పిల్లలకు వదిలినారు, అందరూ వాళ్ళు తీసుకొని పోతున్నారు. జహరా నుంచి మిసైల్కి వెళ్తున్నా. మిసైల్ స్కూల్ డ్యూటీ అన్నీ అయిప్ చేసుకొని, జహరా అనే ఏరియాలో స్కూల్ డ్యూటీలు ఆఫీస్ డ్యూటీలు అన్నీ అయిప్ చేసుకొని నన్ను 2 ఇళ్ళల్లో వాడుతున్నారు అనమాట. ఒక ఇల్లు వచ్చేసి జహరాలో ఉంటుంది, ఒక ఇల్లు మిసైల్లో ఉంటుంది. సో ఇప్పుడు మిసైల్లో ఉండే వాళ్ళకి సంబంధించిన డ్యూటీకి వచ్చాను జమ్యాకి. గట్టగట్టు కోళ్ళు కాకుండా ఇవి కొంచెం ఫ్రెష్గా ఉంటాయి అనమాట. సో టైమింగ్ అనేది దీంట్లో 6 డేస్ మాత్రమే ఉంటాయి. అంటే ఫ్రెష్ కోళ్ళలో నాకు కావాల్సింది 600 గ్రాములు తీసుకున్నా. ఇక్కడ 700 గ్రాములది, 800 గ్రాములది, 1 కిలో వరకు ఉంటుంది అనమాట. సో వీటిలో లెగ్ పీసులు సపరేటు అండ్ గుండెకాయలు సపరేటు, బ్రెస్ట్ మాత్రమే సపరేటు, ఇట్లా సపరేట్ దొరుకుతాయి.
ఒక్క వస్తువు కావాలన్నా కూడా మళ్ళీ రావాల్సిందే. పొద్దున్న 8 గంటలకు రూమ్లోంచి వెళ్ళినోడిని ఇప్పుడు 2:20 అవుతుంది. రూమ్ దగ్గరికి వచ్చినాను కానీ రూమ్లోకి వెళ్ళట్లా. వర్షం పడింది 4 చినుకులు, మొత్తం కార్లన్నీ దరిద్రం అయిపోయాయి. ఇవి చూడండి, ఇప్పుడు ఈ కారు కడగాలి అంటే ఇంక ఎండగా వస్తుంది కదా, కార్లు కడిగేస్తే ఇప్పుడు టైం ఉంది. అది కాక ఒక్క పొద్దులు ఉన్నాం కాబట్టి ఇంక తినేది కూడా లేదు కాబట్టి కార్లు కడుక్కునేస్తే సరిపోతుంది. కడగకపోయినాం అనుకో మళ్ళీ రోతగా ఉన్నది, బండి కూడా కడగట్లేదు అని చెప్పేసి అనుకుంటారు. చూడండి ఎండ ఎర్రగా కాస్తుంది. ఇప్పుడు పొద్దున్నే ఊరికే 4 చినుకులు పడ్డాయి. టైం వచ్చేసి 3:30 అవుతుంది. 4:30 కల్లా మేడం వాళ్ళ ఆఫీస్ దగ్గరికి రమ్మనింది అనమాట. అది కోవిడ్ సిటీ, సో కొంచెం దూరం ఉంటుంది ఈ నుంచి వెళ్ళటానికి. అందుకని చెప్పేసి కొద్దిగా ముందే బయలుదేరుతున్నా. కనిపిస్తుంది కదా బిల్డింగ్, ఇది పబ్లిక్ ప్రాసిక్యూషన్. ఈ బిల్డింగ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్. కేయుఎఫ్పిసి. టైం వచ్చేసి 4:11 అవుతుంది. ఆఫీస్ కాడికి వచ్చేసిన. ఒక అర్ధగంట ముందే అక్కడికి వెళ్దామని చెప్పేసి బయలుదేరినా కదా, ట్రాఫిక్ ఫుల్ ఉండిందనమాట. 4 నిమిషాలు పట్టింది ఇక్కడికి రావడానికి. టైం వచ్చేసి 4:50 అవుతుంది. మేడం తీసుకొని వచ్చేసా ఇంటికి. దిగి పోతా బండి ఇది తీసుకురమ్మని చెప్పేసి ఫోటో పెట్టింది. ఇది తీసుకురావాలంట. పొద్దునే వచ్చి జమేలో మొత్తం సామాన్లన్నీ తీసుకోమన్నా. మళ్ళీ దీనికోసం మళ్ళీ ఇప్పుడు పోతాం. మళ్ళీ ఇంక ఎన్నిసార్లు పోవాలో తెలియదు. ఇదే లాస్ట్ అండి. చూపిను ఒకవేళ పోయినా చూపిను, పోతానే ఉండాలి. ఒక్కొక్క వస్తువు కల్లా పోయి తీసుకుని రావాలి. మా మేడం వల్ల అవ్వగారింటికి వచ్చాను అనమాట ఈ ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడానికి. 5:30 అవుతుంది. ఇంకో హాఫ్ అన్ అవర్ ఉండదు. సో ఇవి తీసుకొని అక్కడికి వెళ్ళేసి ఇంకో వాళ్ళు అక్కడ ఫుడ్ పెట్టిస్తే తినాలి. హరీష్ నక్కీ తీసుకురమ్మని చెప్పినారు అనమాట. తీసా నక్కీ హరీష్ ఫిల్స్ తక్కువ ఇస్తే రేపు ఇద్దరు పోండి అన్నాడు. ఇదో 3. టైం వచ్చేసి 5:50. పొద్దున ఈ మేకప్ స్టార్ట్ చేసిన బండి ఇప్పటికి అయిపోయి రూమ్లోకి వెళ్తున్నా. ఒక 10 నిమిషాలు అన్నం పెట్టిస్తే ఆకలి దంచుతుంది. అన్నం తినే ప్లేట్లు డ్యూటీలన్నీ హెల్ప్ చేసుకొని వచ్చి అన్నం తినే ప్లేట్లు కడిగి పెడితే పెట్టిస్తారు. ఇది రెండో అతనికి నా రూమ్మేట్కి వచ్చిన ఫుడ్ అనమాట. ఇది హల్వా, జిల్లీ సుమారు సమోసా, చికెన్ మరగి బామియా, ఇది మటన్ కర్రీ. మజ్బూసు ముగ్గురికి ఇచ్చింది. ఒకే ప్లేట్ వేసుకొని ఒకే ప్లేట్లో ముగ్గురం వేసుకొని వెళ్ళిచ్చేసాం స్వామి. టైం వచ్చి ఫుడ్ ఇచ్చేటప్పటికి 6:10. మన ఇంకా రాలా, ఇద్దరిది వచ్చింది. దీంట్లోనే ముగ్గురే సరిపోతుంది. నైట్ తింటాం దాన్ని. హరీష్ వైట్ రైస్, కజ్జికాయల టైప్లో ఇవి ఫతాయిలు అనమాట. ఇది వచ్చేసి సలాడ్, ఇది వచ్చేసి మటన్ కర్రీ, పాస్తా, ఇవి నూడిల్స్. వచ్చింది నాకు అక్కడికి కూడా ఫేమస్ చేస్తా అక్క, మంచి కూర వేస్తాను. సూపర్. ఇది మనకు వచ్చిన ఫుడ్ అనమాట. దీంట్లో వచ్చేసి షరూబా, చికెన్ కర్రీ, వైట్ రైస్, ముగ్గురం అన్నీ ఒకే ప్లేట్లు వేసుకొని ఇట్లా కూర్చొని తింటాం. బాగా ఈ మధ్య బాగా అలవాటైంది మాకు. ఇది సాయంత్రం 6 అప్పుడు. ఇది ఇంకా నైట్కి ఏ టైం అవుతుందో తెలియదు. 6:30కి ముగ్గురం కలుసుకొని రూమ్లో అన్నం తినేసినాము. ఆ తర్వాత అట్లా బెడ్ పైన పడుకునే వాళ్ళకి
నిద్రపోయినాం అనమాట. అంటే బాగా అలసిపోతాం. సో నిద్రపోయి ఫోన్ చేసింది కూడా చూసుకోవాలా, ఫోన్ రాలేదు నాకు, నెట్వర్క్ రాదు. పని మనిషి వచ్చి డోర్ కొట్టి బండి అంటే తీసుకురాపోనింది. టైం వచ్చేసి ఇప్పుడు 8:20 అవుతుంది. చూడండి టైం వచ్చేసి 8:22 అవుతుంది. వర్షం కూడా పడుతుంది బయట. ఇంకా ఏ టైంకి బయలుదేరుతాను ఇంటికా నుంచి, ఏ టైంకి వస్తాను ఏమో, ఇంక దేవుడికి ఎరుకు. ఏమో ట్రాఫిక్ చూడండి స్వామి, బండి ఆడ యాక్సిడెంట్ అయింది, ఆడ రోడ్లోకి ఎక్కేసింది. ఏంట్రా టైం కాని టైంలో ఫుల్గా ఉందా ట్రాఫిక్ అని చెప్పేసి అనుకుంటున్నా. చూడండి యాక్సిడెంట్. అక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే సేఫ్ హాస్పిటల్ అనమాట. సాల్మియాలో ఉంటుంది, బీచ్ దగ్గరలోనే ఉంటుంది. ఇంక ఇక్కడ నుంచి ఏ టైంకి వెళ్తారో తెలియదు పాపం, పిల్లల్ని తీసుకొని వచ్చింది మా మేడం. సో రోజు ఒకేలాగా ఉండవు డ్యూటీలు, ఒక్కో రోజు ఒక్కోలా ఉంటాయి. ఈరోజు ఈ హాస్పిటల్ డ్యూటీ పడిందంటే రేపు ఉండదు, అట్లా రేపు వేరే డ్యూటీ ఉందంటే మొన్నాడు ఆ డ్యూటీ ఉండదు. సో ఒక్కో రోజు ఒక్కోలా ఉంటాయి, పెద్ద అలలు వస్తూ ఉంటాయి, చాలా బాగుంటుంది. సో ఇక్కడ డ్యూటీలు పడినప్పుడల్లా ఇక్కడికి వచ్చి కూర్చొని కాసేపు ప్రశాంతంగా అన్నీ పక్కన పెట్టి టెన్షన్లన్నీ ఇక్కడికి వచ్చి కూర్చొని అలా అలల శబ్దం వింటా, సాంగ్స్ వింటా కూర్చుంటాను అనమాట. చాలా బాగుంటుంది అనమాట ఇక్కడికి వచ్చినప్పుడు. పని చేసే డ్రైవర్లకి వాళ్ళు ఏ టైంకి తీసుకుని వెళ్తారో, ఏ టైంకి తీసుకుని వస్తారో ఏం చెప్పలేము. ఎప్పుడు పిలిస్తే అప్పుడల్లా బండి స్టార్ట్ చేయాలంతే, ఎక్కడికి తీసుకోకపోతే అక్కడికల్లా వెళ్ళిపోవాలంతే, తప్పదు ఇంకా. కానీ ఇట్లా వచ్చినప్పుడు మాత్రం ప్రశాంతంగా ఉంటుంది. నాకైతే డ్యూటీలు పడితేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే వెళ్ళిన దగ్గర కొన్ని ప్లేస్లు అవన్నీ మీకు చూపించవచ్చు, అండ్ అలా తిరిగినట్టు ఉంటుంది. ఎప్పుడు చూసినా రూమ్లో ఉండటమో లేదంటే డ్యూటీలు పడకుండా అది తలకాయ నొప్పి అంతా లేకుండా ఉంటుంది. రెండోది బయటకు వచ్చినప్పుడే నెట్వర్క్ వస్తుంది కాబట్టి బయటకు వచ్చినప్పుడు నేను ఇంట్లో వాళ్ళతో ఫోన్ మాట్లాడుకోవడం ఇట్లా జరుగుతుంది అనమాట. ఒకవేళ రూమ్లో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ కాల్స్ వచ్చాయి, నేను ఎత్తలేను, ఎత్తి మాట్లాడాలన్నా ఆ టైంలో కుదరదు. బయటకు వచ్చిన తర్వాత ఇట్లా ఎమర్జెన్సీగా ఫోన్ చేసాము, ఏదైనా అమౌంట్ కోసం ఎవరైనా ఫోన్ చేస్తున్నా, లేదంటే ఇంట్లో వాళ్ళే ఏదైనా ఎమర్జెన్సీగా చెప్పాలి ఏదైనా విషయం గురించి అని చెప్పేసి అన్నా, నాకు ఫోన్ రాకపోవడం వల్ల నాకు చాలా బాధ వస్తుంది తర్వాత. సో అంతే, అన్నిటికీ అడ్జస్ట్ అవ్వడం తప్ప ఇంక చేసేది ఏమి ఉండదు. ఇప్పుడు వచ్చేసి టైం కరెక్ట్గా 9:45 అవుతుంది. వాన మాత్రం ఎరగ తీసేసింది. మా మేడం ఇంకా ఈ హాస్పిటల్ దగ్గర ఉందన్నమాట. సో టైం వచ్చేసి ఇప్పుడు 11:08 అవుతుంది. ఇక్కడికి 9:30కి వచ్చినాము. ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరుతున్నా, బండి తెమ్మనింది అనమాట. టైం వచ్చేసి కరెక్ట్గా 11:57 PM. పెట్రోలు ఫుల్ చేయించిన 861 కిలోమీటర్ వచ్చింది. మనం వచ్చేసి ఇప్పుడు 637 కిలోమీటర్లు ఉందన్నమాట. ఇప్పుడు దగ్గర 225 కిలోమీటర్లు తిరిగినాం ఈరోజు. వర్షం పడుతుంది, దానివల్ల 12 గంటలకల్లా వచ్చేసాను అనమాట డ్యూటీ నుంచి. ప్రతిరోజు 1-2 అయిపోతుంది. ఇప్పుడు రూమ్కి వెళ్ళేసి తిని పడుకునేటప్పటికి 1-1:30 అయిపోతుంది. ఇంట్లో పనిచేసే డ్రైవర్లు కాకుండా కంపెనీల్లో పనిచేసే వాళ్ళు కానీ, ఎక్కడైనా ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళు కానీ, ఎక్కడ పనిచేసే వాళ్ళకైనా సరే టైమింగ్ అనేది ఉంటుంది. ఒక 6 అవర్సా, 8 అవర్సా, 10 అవర్సా, 12 అవర్సా అని చెప్పేసి. కానీ కోవిడ్ ఇంట్లో పనిచేసే డ్రైవర్కి మాత్రం నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళీ ఏ టైం పడుకుంటారో తెలియదు, ఎన్ని గంటలు డ్యూటీ చేయాల్సి వస్తుందో తెలియదు. వాళ్ళు ఏ టైంలో ఫోన్ చేస్తే ఆ టైంలో వెళ్ళిపోవాల్సి వస్తుంది. సరిగా నిద్ర లేక ఈ కళ్ళ కింద నల్లగా పోతుంది, కళ్ళల్లో రక్తం కారుతుంది. ఒక్కోసారి కళ్ళు బాగా ఎరిపెక్కిపోయి మంటలు పుడుతూ ఉంటాయి. కానీ ఇంకా అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు. సో ప్రస్తుతానికి ఈరోజు 12 గంటలకల్లా డ్యూటీ అయిపోయింది. ఇంక రూమ్కి వెళ్ళేసి తినేసి పడుకోవాలి. వర్షం పడుతుంది కాబట్టి వదిలేసినారు. ఇది చాలా తక్కువ, ఇంకా ఎక్కువ తిరిగిన రోజులు కూడా ఉన్నాయి. ఒక్కొక్కరి లైఫ్లో ఒకలా ఉంటుంది. ఇక్కడ సిచ్యువేషన్ నాకున్నట్టే ఉండదు. డ్యూటీలు ఈరోజు ఒకలా ఉంటాయి, రేపు ఒకలా ఉంటాయి. సో ఇంకా ఎక్కువ డ్యూటీలు ఉండే వాళ్ళకి కూడా ఉంటాయి. తెల్లారుజామున 3-4 పడుకునే వాళ్ళు కూడా ఉంటారు. కింద కామెంట్లు చూస్తే మీకే అర్థమైపోతుంది. సో వచ్చే ముందు అన్నిటికీ అడ్జస్ట్ అవ్వగలిగి ప్రతిదానికి తట్టుకోగలిగితే గల్ఫ్ దేశాలు బాగుంటాయి. వచ్చి హ్యాపీగా పని చేసుకోండి. ప్రతిరోజు వీళ్ళు లేట్గా వచ్చేవాళ్ళు, నేను ముందు వచ్చేవాడిని. కానీ ఈరోజు మాత్రం ఇక్కడ డ్యూటీలు లేకుండా ప్రశాంతంగా పడుకొని ఉంటే జ్వరం ఉంటుంది. ఎల్లా అపాతి నా అపాతియా అపాతి అపాతి నా వా
బాగా నిద్ర లేచి పని లేదు ఈరోజు, వర్షం పడుతుంది, వాళ్ళకిద్దరికి పని లేకుండా కూర్చోన్నారు రూమ్లో. నేను మాత్రం ముందే వచ్చారు వీళ్ళిద్దరు. ఎలా ఇంకా తినేసి పోయి పడకేద్దాం. సాப்பிட்டு தூங்குற தூங்கிட்டு சாப்பிடலாம். என்னோட நீ சாப்பிடணும் வெயிட் பண்ணுங்க. மலையாளம் ராது மாதிரி హిందీ కేరళ కొట్టినాం, కేరళ పొన్ను. పన్నెండు ఐదుకి వచ్చింది మళ్ళీ ఫుడ్ మనకి. మనకు నైట్ వచ్చిన ఫుడ్ ఇది గేమార్లో. చికెన్ మచ్చిపోసి ఇది సాయంత్రం పెట్టించిన చికెన్ కర్రీ. ఫుడ్ విషయంలో మాత్రం ముగ్గురికి ఇక్కడ పెట్టించినప్పుడు మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ పెట్టిస్తారు, లేకపోతే అసలే టైమింగ్ ఫుడ్ ఉండదు, దారుణంగా ఉంటుంది. అంతే, ప్రతిరోజు మేము ముగ్గురం ఇదే మారి ప్లేట్లో కూర్చొని తింటాం. చూసారు కదా, ఫుడ్ల విషయంలో మాత్రం తగ్గేదే లే. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో అందరూ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. ఉంటా బాయ్. జై హింద్.